అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకున్నా నేనుండాలేనయ్యా నీ తోడే లేకున్నా నే బ్రతకాలేనయ్యా లేకున్నా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నన్ను విసిగించిరా మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిరా ఒంటరి పోరు నన్ను విసిగించిరా మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిరా ఒంటరి వాడివి మంచి అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడివి మంచి అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనున్నాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనున్నాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకున్నా నేనుండాలేనయ్యా నీ తోడే లేకున్నా నే బ్రతకాలేనయ్యా నీవే లేకున్నా నేనుండాలేనయ్యా నీ తోడే లేకున్నా నీ బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తాం ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తాం ఏ దారిలో నడిచినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికత నీవే నా గమ్యము నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము విశ్వానికత నీవే నా గమ్యము నీ మాటలు నడుచుట నాకెంతో ఇష్టము నిన్ను మించిన దేవుడే లేదయ్యా నిన్ను మించిన దేవుడే లేదయ్యా నేనున్నాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనున్నాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకున్నా నేనుండాలేనయ్యా నీ తోడే లేకున్నా
బ్రతకాలేనయ్యా, నీవే లేకున్నా నేనుండాలేనయ్యా, నీతోనే లేకున్నా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మీకు మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. గత కాలం మొత్తం దేవుడు మనకు చేసిన మేళను బట్టి వందనాలు తెలియచేద్దాం. స్తుతికి పాత్రుడు స్తోత్రార్హుడు యేసునాథుని యొక్క కృపను తలంచుకుంటూ ప్రభుని ఘనపరచుదాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ఏక మనస్సుతో ఏకాత్మతో దేవుని స్తుతిద్దాం. స్తుతులకు పాత్రుడు స్తోత్రార్హుడు యేసునాథుని ఘనపరిచి స్తుతిద్దాం. అందరు తల వంచుండగా సహోదరు జ్యోత గారు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. జీవాధిపతి సృష్టికర్త నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మహోన్నతుడా నీకు వందనాలు, ఆరాధ్యుడా నీకు వందనాలు, పూజనీయుడా నీకు వందనాలు, ధవళవర్ణుడా 10,000 కాంక్షణీయుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా జీవితాల్లో మీరు చేసిన మేలన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగన సమస్తమా యెహోవాను సన్నతించము. ఆయన చేసిన మేళలో దేన్ని దాచుకోమని మీరు ఇచ్చిన సలహాన్ని బట్టి నీకు వందనాలు. వందనాలు ప్రభా. అయా మీ కృప ఎంతో అధికమైనది, నీ ప్రేమ కొనయాడదగిన ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు. వందనాలు ప్రభా. అయా పాపం లోబిలో పడి ఉన్న మమ్మల్ని కనికరించి కృప చూపించి నీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి విమోచించిన దేవా నీకు వందనాలు. నా రక్షణ శృంగమా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా మా పూర్వీకులు తండ్రిగా ఉన్న దేవా నీకు వందనాలు. ఈనాడు నాకును మాకును ప్రభా తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రిగా ఉండి తల్లిగా ఉండి మమ్మల్ని లాలిస్తూ విధానం బట్టి నీకు వందనాలు. వందనాలు ప్రభా. తల్లి మర్చిన తండ్రి విడిచిన ఎన్నడూ విడవకుండా చేయి పట్టి నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. వందనాలు ప్రభా. అయా సహాయకుడా నీకు వందనాలు. వందనాలు ప్రభా. నీ కృప ఎంతో అధికంగా ఉన్నది ప్రభు. అయ్యా అందును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా నీకు వందనాలు. వందనాలు ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృప చూపించండి. అయా ప్రతి బిడ్డపై నీ ఆత్మను కుమ్మరింప చేయండి. పరిశుద్ధాత్మ చేత ప్రతి బిడ్డ అయా నీ సన్నిధిలో మోకరింప చేసి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహింపరచుటకు నీ కృపను అనుగ్రహింప చేయమని వేడుకొంచున్నాం. అయా నీకు వందనాలు. వందనాలు ప్రభా. వాతావరణి స్వాధీనంలో ఉంచుకున్నందుకు నీకు వందనాలు. వందనాలు ప్రభా. అప్పర ఫెలోషిప్ను ఆశీర్వదించండి. అయ్యా అక్కడ చేస్తున్న ప్రార్థనలందరినీ ఆలకిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. జవాబులు అనుగ్రహింప చేస్తున్నందుకు నీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దీని కుమారుని మరుపరుచుకునండి. 7 అంతల ఆత్మ నా బిడ్డకు అనుగ్రహింప చేయండి. అయా నీకు వందనాలు. చేస్తున్న పరిచయం అంతట్లో మీరే తోడుగా ఉండండి, చాలిన దేవుడుగా ఉండండి. అయా నీకు వందనాలు. సమస్త ఈవుల్ని ధారాళంగా దయచేయమని నేడుకుంటున్నాను. అలసిపోకుండా సొలసిపోకుండా నీ శక్తిని, నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని ఆ బిడ్డకు అనుగ్రహింప చేయమని నేడుకుంటున్నాను. తన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అయా నీకు వందనాలు. ఈ దినం జరుగుతున్న సారథి సంఘాల పరిచయం అంతట్లో మీరే తోడుగా ఉండండి అయ్యా. అయా నీకు వందనాలు. వందనాలు ప్రభా. విత్తనం వేస్తున్నారు, ఫలింప చేయండి, అంటుకట్టండి. యేసయ్యా నీకు వందనాలు. వందనాలు ప్రభా. ఏ బిడ్డ నశించిపోవడం నీకు ఇష్టం లేదు. ప్రతి బిడ్డని వెదికి రక్షించమని వేడుకొంచున్నాను. ప్రతి బిడ్డ మనోనేత్రాలను తెరవ చేయండి. అయా నీకు వందనాలు. వందనాలు ప్రభా. చిన్న బిడ్డలను దీవించండి, యవనస్తులను దీవించండి. వృద్ధాప్యంలో పడకల మీద ఉన్న బిడ్డలు లేవనెత్తండి. అయా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. విధవరాళ్ళను దీవించండి, దిక్కులేని వారిని అనాథలను దీవించండి. అయా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎక్కడైతే బిడ్డ బలహీనంగా ఉన్నాడో బలపరచండి. తండ్రి నీకు వందనాలు. పరమ వైద్యుడా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ హస్తము చేత ప్రతి బిడ్డని తాకి అయా వారందరినీ సన్నిధిలో సాక్ష్యం ఇచ్చులాగన కృప చూపించమని వేడుకొంచున్నాం. అయా నీకు వందనాలు. ఈ శరీరం మాది కాదు, విలువ పెట్టి కొనబడింది, ఇది మీ సొత్తు ప్రభు. అయా
తండ్రి నీ పోలికను చొప్పున మమ్మల్ని నిర్మింప చేసుకున్నారు. అందును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పరిశుద్ధుడు ప్రభు, మేమును పరిశుద్ధంగా ఉండాలని మీరు ఆశిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభు. నీ పోలికను ప్రభు అయ్యా తండ్రి మేము తప్పిపోకుండా సహాయం చేయండి. కుడికైనా ఎడమకైనా తప్పిపోకుండా నీలో మాత్రమే నిరంతరము జీవించలాగను కృప చూపించమని వేడుకొంచున్నాం. అయా నీకు వందనాలు. మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, మా ప్రపంచాన్ని దీవించండి. ప్రతి విశ్వాసి పడిపోకుండా తండ్రి నిలబెట్టమని వేడుకొంచున్నాను. అయా నీకు వందనాలు. ఏ బిడ్డైతే రక్షణ ప్రభు అయా తండ్రి నిర్లక్ష్యం చేయకుండా కృప చూపించమని వేడుకొంచున్నాను. అయా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా నీకు వందనాలు. టీవీ పరిచయం చేస్తున్న బిడ్డలను దీవించండి. నీ సువార్త చేస్తున్న నీ బిడ్డలను ఆదరించండి. అయ్యా సువార్త చేస్తున్న పాదాలు సుందరం అంటున్నారు ప్రభు. వారికి కావాల్సిన ఈవులను దైత్యం నెడుకొంచున్నాం. అయా నీకు వందనాలు ప్రభు. నీ కొరకు తండ్రి సజీవ దహనమైన బిడ్డల్ని, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాను. అయా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయా తండ్రి నీ పరలోకాన్ని ప్రభు మేమును తండ్రి చేరినట్లు కృప చూపించమని వేడుకొంచున్నాం. అయా నీకు వందనాలు ప్రభు. మా యాత్రా జీవితంలో ప్రభు అయా తండ్రి నీ కొరకు మాత్రమే ప్రభు జీవించలాగన కృప చూపించమని వేడుకొంచున్నాం. సాక్షాత్మై ప్రభు మా జీవితాలు ఉండగళ్ళకు సహాయం చేయమని వేడుకొంచున్నాను. అయా నీకు వందనాలు తండ్రి. మా కొరకు మౌనంగా వధించబడిన గొర్రెపిల్ల నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొదమ సింహమై రాబోతున్నందుకు నీకు వందనాలు. మేఘారూఢుడై ప్రభు రాబోతున్నందుకు నీకు వందనాలయ్యా. నేను నా సంఘము నీ తండ్రి కృప చూపించండి. మెలకు స్థితిని ప్రతి బిడ్డకి అనుగ్రహింపచేయమని వేడుకొంచున్నాను. అయా నీకు వందనాలు ప్రభు. ప్రతి బిడ్డని దీవించండి, ఆస్వాదించండి. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు నీకు వందనాలు. వాద్యకారులు ప్రభు నీ సన్నిధికి అప్పచెప్తున్నాను తండ్రి. వారికి నీ శక్తిని, నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని అనుగ్రహింపచేయండి. అయా నీకు వందనాలు ప్రభు తండ్రి. మా దేశ అధికారులని జ్ఞాపకం చేసుకోనండి. మంచిగా పరిపాలించుటకు ప్రభు నీ జ్ఞానం వారికి అనుగ్రహించండి. నీకు అయిష్టమైన కార్యాలు చేయకుండానట్లు కృప చూపించండి. అయా నీకు వందనాలు. ఇష్టపూర్వకంగా ప్రభు ప్రతి బిడ్డ ఏ బిడ్డని బాధించుకున్నట్లు కృప చూపించమని, ప్రతి బిడ్డకి సమాధానం అనుగ్రహింపచేయమని, అయ్యా ఓర్పును కలిగి విశ్వాసములో నీ యందు నిలకడగా ప్రతి బిడ్డ నిలిచే భాగ్యం అనుగ్రహింపచేయమని ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ నా కొరకు మా కొరకు త్వరలో రానున్న నజరుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నామమునకు మహిమ కలుగును గాక. మరికొన్ని కీర్తనలు పాడుచు ఒకరి తర్వాత ఒకరు ఆరాధనలో ముందుకు సాగుదాం. తగ్గుగతను తీయండి. వన్ బై వన్ ఒకళ్ళు ప్రారంభించి నడిపిస్తుంటారు, తర్వాత ఇంకొకళ్ళు అందరూ సహకరించవలసిందిగా కోరుచు. అదే మైకులు తక్కువగా ఉన్నాయి, కొద్దిగా ఎందుకో ప్రాబ్లం వచ్చినాయి. 3 మైకులు ఆగినాయి. ఒకటి ఉన్న 2తోనే అందరూ అడ్జస్ట్ కండి. జీవిత కాలమంతా పరమను చేర
శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినులు రాళ్ళతో హింసించిన కఠినులు రాళ్ళతో హింసించిన స్టెఫెను వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైన మేలే బ్రతుకుట క్రీస్తే చావైన మేలే క్రీస్తుపై హత సాక్షిగా మారినా క్రీస్తుపై హత సాక్షిగా మారినా పౌలు వలె సాగెదా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమును చేరగా నీవెలదా పరమును చేరా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా హల్లెలూయా తండ్రి దేవా నా సర్వం తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించదం నా జీవమా నా స్నేహమా నిన్నారాధించదం నా ప్రియుడా నా ప్రాణమా
యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రార్థనలు మీకు తోడే నడిపించునుగా. కొద్దిగా వాతావరణాన్ని బట్టి నెమ్మదిగా నడుస్తున్నట్టున్నారు. ఏదేమైనా ఒక్కొక్కరు వస్తున్న విధానం రావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మన మధ్యకి మా కొత్త వాళ్ళు కాదు కానీ కొంతమంది కొత్తగా ఉన్నారు. ఇమాన్యుయల్ శాంతి పరిచయంలో ఏ ఊరు లేనప్పుడు మాతో మమ్మల్ని తీసుకుపోయి పరిచయం మొదలు పెట్టించాడు ఇమాన్యుయల్. ఒంగోలు ఎవరు టీవీ లైవ్లు అయినప్పుడు, ఎవరు టీవీ ప్రోగ్రాములు చేయనప్పుడే, అసలు ఎట్ట తీయాలో కూడా ఈ ఎట్ట ఇన్స్టాల్ చేయాలో లేనప్పుడే చేశారు. అది అంతగా వాక్యమే కాదు, క్రీస్తు పుట్టుకు నాటికి కూడా వేసాం. దాంట్లో వేసిన పాప, ఒక పాప ఉంది, అది ఆ పేరు గుర్తు ఎవరికి లేదనుకుంటాను. చిన్న బిడ్డ సువర్ణాన్ని ఇప్పుడు డాక్టర్ చదువుతుంది అమ్మాయి మరీ కేసు. ఇమాన్యుయల్ మాతో ఉండి చిన్నప్పటి నుంచి పరిచర్యని ప్రపంచానికి అందిస్తున్నాడు. ఇప్పుడు కూడా మాకు అదే జేఎంజే టీవీలో ఇంతటిగా ఆయనకి 5 పైసలు ఇలా టీవీ వాళ్ళకి కానీ 5 పైసలు ఎప్పుడు ఇలా, ఇంకా వాళ్ళ కుటుంబం కానుకలు ఇచ్చింది. కానీ ఈ పరిచర్లన్నిటికీ ఏదైనా ఫ్రీగానే అన్ని. ఈరోజు రాత్రి ఫోన్ చేసి ఈరోజు లైవ్ ఇస్తానా అన్నాడు. సరే రాయి అన్న. ఏదేమైనా వాళ్ళు ఎక్కడున్నా ఇమాన్యుయల్ సొంత తమ్ముడు పరిచర్యని ముందుకు తీసుకెళ్తున్నాడు. దేవుడు ఇంకా వారిని దీవించి నిర్హేతుకమైన ఈ యొక్క పరిచర్లో, కృపాసహితమైన ఈ పరిచర్లో దీవించాలి. 2 ఆడపిల్లలు చక్కని బిడ్డలు, భలే చక్కగా ఉంటారు, అన్నిట్లో నమ్రతగా ఉంటారు, బయటకు వచ్చే పిల్లలు కాదు. చదువుతున్నారు, 2 కోసం చదువుతున్నారు, డిగ్రీలో ఉన్నారు. 2 కోసం ప్రార్థన చేయండి. అమ్మాయి పేరు శాంతి. వీడు ఇంకా ఆశీర్వదించి, వాళ్ళు ఇంతవరకు దేవుణ్ణి ఏం అడగల, దేవుని పరిచర్యలు ఇయటమే కానీ మాకు ఇది కావాలని ఈరోజుకి వాళ్ళు దేవుని నోరు తెరిచి అడగల. తండ్రిగా ఆయన మా సంగతి చూసుకుంటాడని వాళ్ళకి అంత నమ్మకం. ఈ వ్యక్తిగత ప్రార్థనలో ఇమాన్యుయల్ని మన కుటుంబంగా జ్ఞాపకం చేసుకొని, బిడ్డలు యవ్వన బిడ్డలు చెల్లి ఉంది, అలానే వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ఈరోజు వాక్య పరిచయం చేయుటకు రెవరెండ్ డేవిడ్ ప్రసాద్ గారు ఏర్పరచబడి ఉన్నారు. ప్రార్థనాపూర్వకంగా పాస్టర్ గారు వచ్చి వాక్యాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మెల్లరికి శుభములు వందనాలు తెలియజేస్తున్నా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నాకు యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవదాసులు రెవరెండ్ జి ముఖేష్ పాస్టర్ గారికి మరియు మరి సంఘమునకు మరోసారి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ దినము దేవుని యొక్క వాక్యము దినవృత్తాంతముల 2వ గ్రంథము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము దేవుని వాక్యము ధ్యానం చేద్దామండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 21వ వచనము 20వ వచనము 21వ వచనం. హిజ్కియా యూదా దేశమంతటను ఈలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేసి వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన యేసు ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ పుణ్య పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్చుకుంటున్నాము నాయన.
ఈ స్థలమందు జరుగుతున్నటువంటి నీ పరిశుద్ధ పరిచర్యను బట్టి వందనాలు చెల్చుకుంటున్నాం. నియామక కూడికలను బట్టి వందనాలు చెల్చుకుంటున్నాము నాయన. కూడి వచ్చి ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. దైవదాస్తులను బట్టి నీకు స్తోత్రములు. ఈ ఉదయకాలం మందు నీ శ్రేష్టమైన నామములో మేము కూడి ఉన్నాము. పాటలతో వాయిద్యములతో నీ యొక్క ఘనమైన నామను ఘనపరిచిన ప్రతి బిడ్డలను బట్టి నేను స్తుతించుకుంటున్నాం. ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరికి స్తోత్రములు. వాక్య పరిచర్యలో నీ సేవకునే నన్ను మీరు బలపరిచి నీ కృపతో నింపి నీ మాటలు నాయన మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి మిక్కిలి వినంగా వేడుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హిజ్కియా అనగా యెహోవా నా బలము అని అర్థము. ఈ హిజ్కియా యూదా రాజులలో ఒకరు. ఇతని తండ్రి పేరు ఆహాజు. ఇతడు ప్రియులారా క్రీస్తుకు పూర్వము 719-690 సంవత్సరములో ఈయన పరిపాలన చేసినటువంటి వాడు. తాను రాజుగాక పూర్వమే ప్రియులారా మరి తన తండ్రికి రాజ్య విషయములలో సహాయకుడుగా నుండినని కొందరి యొక్క అభిప్రాయములు. దేవుని యొక్క వాక్యములో మనము గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, చూడండి, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 11 నుండి 13 వరకు ఈ మాటలు మనము గమనించగలము. దేవుని యొక్క వాక్యములో రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనము నుండి తల్లి తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికి లోబడక అతిక్రమించి ఉండిరి. అష్షూరు రాజు ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి తీసుకొని పోయి గోజాను నది దగ్గరనున్న హాబోరు అనే పట్టణములోను మాదీర పట్టణములోను వారిని ఉంచెను. ఈ మాట గమనించండి. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా, యూదారాజు ప్రియమైనటువంటి వారులారా, ఈ హిజ్కియా గురించి ఒక చరిత్ర ఇంకా మనము గమనించినట్లయితే మనము మొట్టమొదట చదివినటువంటి వాక్య భాగములలోనే దేవుని బిడ్డారా మరి చూడండి, ఈ దినవృత్తాంతముల 2వ గ్రంథం 31వ అధ్యాయము మరి 20వ వచనంలో గమనించినట్లయితే హిజ్కియా తన దేవుడైన యెహోవా దృష్టికి 1 అనుకూలముగాను, 2 యథార్థముగాను, 3 నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. ప్రియులారా, మరి దైవదాసుడు ముఖేష్ మాస్టర్ గారు గతంలో మరి టీవీ ప్రోగ్రాంలో ఆయన ఆ ప్రోగ్రాం పేరు ఏం పేరంటే గుర్తుందా మీకు? అవునండి, అనుకూల సమయం. ఈ ప్రోగ్రాం చక్కగా ఏర్పాటు చేసి మరి స్వార్థను ప్రకటించినటువంటి దైవదాసులు. ఇక్కడ హిజ్కియా ఆయన ఏం చేస్తున్నాడంటే 1 ఏమిటంట, దేవుని దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పనిచేస్తున్నారండి. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా,
ఎందరెందరైతే దేవుని దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేస్తుంటారో వారిని దేవుడు వర్ధిల్లింప చేస్తాడండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. ప్రియమైనటువంటి సంగమా, దేవుని బిడ్డలారా, యథార్థముగాను అనుకూలముగాను ఇంకా నమ్మకముగా ఉండాలి. అన్ని విషయములో అలా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములు వెంబడెంబడి వస్తూ ఉంటాయి. గనుక పరిశుద్ధ వాక్య భాగములో 21వ వచనంలో కూడా ఏం చూస్తున్నాము? తన దేవుడైన యెహోవా తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి. ఏ విషయము? అవునని దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మం అంతటి విషయం అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు ఎలా చేస్తున్నాడంటే హృదయపూర్వకముగా చేయిస్తున్నాడు. హృదయపూర్వకముగా అనేక మంది దేవుని బిడ్డలు హృదయపూర్వకంగా పనిచేసేటువంటి వారు, సహకరించేవారు, దేవుని గణపరిచేటువంటి వారు, అలాంటి వారికి దేవుడు తన దీవెన సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు. అవును, ఇంకా మనము గమనించినట్లయితే ప్రియమైన మట్టి దేవుని బిడ్డలారా, ఇంకా మందిర విషయంలో ఆ కానుకల విషయంలో కూడా ఏమీ కూడా అపహరింపకుండా చాలా జాగ్రత్త వహించినటువంటి వాడు. ఏమీ అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడినటువంటి వస్తువులను ఆయన లోపల చేర్చినటువంటి వాడు. రండి 31వ అధ్యాయము దేవుని వాక్యము 10వ వచనం నుంచి చూసినట్లయితే వాక్య భాగములో యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవలసినదని ఆజ్ఞ ఇచ్చను. వారు 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 వాటిని సిద్ధపరిచి ఏమి, ఈ మాట గమనించండి, ఏమీ అపహరింపకుండా కానుకలను 10వ భాగములను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల చేర్చిరి. అవునండి, దేవుని మందిర విషయంలో కూడా ఆయన ఎంత యథార్థపూర్వకముగా సేవ చేశాడు. రాజుగా ఉండి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను దేవుని యొక్క పరిచర్య చేయొచ్చు. అలాంటి వారికి గొప్ప దేవుళ్ళు ఉన్నాయి. ఈనాడు దేవుని మందిరములో ఎలాగా ఉన్నది అని అంటే ఈ విషయంలోనే అనేకులు తప్పిపోయినటువంటి వారు ఉన్నారు. దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించినటువంటి వారు ఉన్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఆయన మరి 12వ వచనములో ఏమీ అపహరింపకుండా కానుకలను 10వ భాగమును ప్రతిష్ఠితములుగా చేయబడిన వస్తువులు లోపల చేర్చిరి. ఎంత అద్భుతమైనటువంటి మాట! ఎందుకంటే ప్రియులారా, పౌలు గారు అంటాడు పత్రికలో, ధనాపేక్ష సమస్తమైన కీడునకు మూలము. కొందరు దాన్ని ఆశించి ఏమైపోయారు? తమ్ముడు తామే పొడుచుకొని చచ్చిరని ఉంది. అవును ప్రియులారా, తిమోతి పత్రికలో మాట స్పష్టంగా ఉన్నది. ఇంకా అంటాడు, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని ప్రేమను సాత్వికను సంపాదించుటకు ప్రయాసపడుము అని ఉంది.
దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే హిజ్కియా ఆ చేతి క్రింద ప్రియులారా నమ్మకమైనటువంటి పెద్దలు ఉన్నారండి. ఎవరున్నారు? నమ్మకమైనటువంటి పెద్దలు. బైబిల్లోని ఇదే వాక్య భాగంలో 15వ వచనంలో ఈ మాట మనం చూస్తాము. చూడండి, 31వ అధ్యాయము దినవృత్తాంతములు 15వ వచనం. అతని చేతి క్రింద అమ్మా ఏదేను, బెన్యామీను, యెషువ, షమయ, అమర్య, షెకన్యా అనువారు నమ్మకమైన వారు. నమ్మకమైన వారు గనక యాజకుల పట్టణములందు భిన్న పెద్దలైన తమ సహోదరులకు వాంతులు చొప్పున భాగం ఇచ్చుటకు నియమింపబడి. నమ్మకమైనటువంటి వారు. అవును, సంఘములో సమాజంలో నమ్మకమైన వారు ఉండుట ఎంతో దీవెనలు. ఈయన చేతి క్రింద నమ్మకమైన వారు ఉన్నారు కనుక ఆ పని చక్కగా జరుగుతున్నది, ఆ పరిచర్య బాగా జరుగుతున్నది. ఈనాడు సంఘములో నమ్మకమైన వారు లేరు గనక ఏమైపోతున్నది? చిన్న భిన్నమైపోతున్నది. హిజ్కియా నమ్మకంగా చేశాడు, యథార్థముగా ఉన్నాడు, అనుకూలముగా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, రండి రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం చదువు తల్లి. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించట్లో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని గైకొను చుండెను. ఆజ్ఞలు గైకొని చుండెను. బైబిల్లో ఏ మాట మనం చూస్తున్నాము. అందుకని ఆ 7వ వచనం కూడా చదవండి. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటు నెల్ల అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను అన్నది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, హిజ్కియా మరి యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడింపకుండా వెనుక తీయకున్నారండి. కొందరు వెంబడిస్తారే కానీ ఆగిపోయేటువంటి వారు ఉన్నారు. అలాగ ఆగిపోకూడదు. దేవుని యొక్క పరిశుద్ధ నామములో సాగిపోవాలా, సేవ చేయాలా, నమ్మకముగా ఉండాలా, యథార్థముగా ఉండాలా, ఆయన నామను ఘనపరిచేటువంటి వారుగా ఉండాలని దేవుని వాక్యము సెలవుచ్చింది. 3వదిగా గమనించినట్లయితే ప్రియులారా, సహోదరి సహోదరులారా, హిజ్కియాకు ఆయనకి జబ్బు పడ్డాడండి. అనారోగ్యం అంటారు కదా, అనారోగ్యం వచ్చినది, జబ్బు వచ్చినది. ఇంకా బ్రతకుడు, చచ్చిపోతాడని ఆయన కబురు వచ్చింది. వాక్యములో రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం నుంచి 7 వచనాలు గమనించినట్లయితే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడను ప్రవక్తనైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు, నువ్వు మరణమవుతున్నావు, బ్రతకవు. మరణకరమైనటువంటి రోగము కలుగా ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు కనుక నీళ్ళు చక్క పెట్టుకోమని యెహోవా సెలవుచుచున్నారని చెప్పగా నిర్ణయమైపోయినది. ఆయనకి మరణము నిర్ణయమైపోయినది. అందుకనే బైబిల్లో మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము
అవునండి, కీర్తనకారుడు కీర్తన గ్రంథంలో ఆ మాట మనం గమనిస్తాం. ఇంకైతే ఆ మాట తెలియబడినప్పుడు 2వ వచనంలో ఏముందంటే అక్కడ అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, గమనించండి, అతడు గోడ తట్టు ఆయన ముఖం త్రిప్పుకొని ఏమంటున్నాడంటే ఈ మాటలు అంటున్నాడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి, ఏమండి, నీ దృష్టికి, గమనించండి, ఇక్కడ అనుకూలముగా. దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయములో మనము గమనించినాము కదా దేవుని యొక్క వాక్యము. అక్కడ యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకంగా పనిచేసినటువంటి ఆయన ఆ మాటలే ఉచ్చరించుచున్నాడు. ఏమంటున్నాడంటే నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుచునో అయ్యా కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాడండి. అవును, కన్నీళ్లు విడుచుతా దేవుడు చూస్తున్నాడు. ప్రకటన కూడా అంటాడు, కన్నీళ్లు తుడిచేవాడు ఆయనే. ఒక పాట కూడా పాడేటువంటి వాడు ఇప్పుడు పాడటం లేదు. ఆ పాట ఏం పాట అంటే, అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థనైతుందా, అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థనైతుందా, యేసునాథునితో సావాసము నీకుందా, యేసునాథునితో సావాసము నీకుందా, ప్రియమైనటువంటి వారులారా, కన్నీటి ప్రార్థన. కొందరు తండ్రులు ప్రియమైనటువంటి వారు కన్నీటి ప్రార్థన చేసి జవాబు పొందుకున్నటువంటి వారు ఉన్నారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలారా, కన్నీటి ప్రార్థన ఈయన ఎలా చేస్తున్నాడంటే, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతున్నో ప్రభువా జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రియులారా ప్రార్థన చేశాడండి. ఆయన పేరు యేసు, దేవుని పేరు ఏం పేరండి? 65వ కీర్తనలో ఉంటుంది అన్నమాట. ఏం పేరు? ప్రార్థన ఆలకించువాడు. ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. అవును, ఆయన ఆలకించేటువంటి ప్రార్థన చేయాలా. ఆ మాట ఉంది కదా 65వ కీర్తనలో, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చును. సర్వ శరీరులు ఆయన ప్రార్థన ఆలకించువాడు. ఎక్కడుండి ప్రార్థన చేసినా ఆలకిస్తాడు. ముఖ్యంగా సంఘములో, ఆలయములో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హన్నా ప్రార్థన ఎక్కడ ఆలకించాడు? ఆలయంలో. ఆమె యొక్క ప్రార్థన, ఆమె పెదవులు కదులుచునివే కానీ శబ్దం వినపట్టంలా. అక్కడ ఉన్నటువంటి ఆ యాజకుడు ఈ మత్తురాలుగా ఉన్నది అనుకుంటా ఉన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా నేను మత్తురాలను కాను, మనో దుఃఖముతో వేదనతో నేను ప్రార్థన చేయించున్నాను అని ప్రార్థన చేస్తుందండి. ఏమని చేసిందంటే, నాకు ఒక సంతానం ఇస్తే నేను నీకు ఇస్తాను అయ్యా అని చెప్పేసి ఒడంబడిక నిబంధన చేసుకున్నది. ఆ మాట చెప్పినప్పుడు ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథములో
ఆయన అంటాడు, ఏమంటాడంటే ఆ మాట చూసి మనం వాక్య పరిచయకి వెళ్దాము. దేవుని యొక్క వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథము, దేవుని బిడ్డారా, మరి మొదటి అధ్యాయములో 16-17 వచనంలో, నీ సేవకురాలనైనా నన్ను పనికి మానదానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకుంటుంటున్నా. నేను అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైనా నేను నీ దృష్టికి కృపనందునుగాక అనెను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అంటున్నాడు. ఆయన చేస్తాడండి, ఆమెకి అలా చేశాడు. అందుకని ఇక్కడ మరి హిజ్కియా విషయంలో కూడా దేవుడు ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆయన ఏమని ప్రార్థన చేశాడు? నీ దృష్టికి అనుకూలముగాను సమస్తము నేను ఎట్లు జరిగించిన కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడుచుచు యెహోవాను ప్రార్థించను. 4-5 వచనాల్లో కూడా యెషయా నడిమిషాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను. ఏమని సెలవిచ్చనంటే, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదుకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, కన్నీళ్లు విడుచుట చూచితిని. ఆయన కన్నీళ్లు తుడిచివాడండి. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, నేను నిన్ను బాగు చేస్తానంటున్నాడు. ఒకవేళ ఏదైనా అనారోగ్యంగా ఉంటే ఆయన బాగు చేసే దేవుడు. నువ్వు కోరినటువంటి దేవుని దగ్గర ఏదైతే అడుగుతావో ఆయన అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అండి. అయితే ఎలా ఉండాలా? యథార్థముగాను అనుకూలముగాను నమ్మకముగా ఉన్నటువంటి వారికి అంటాడు కదా, నమ్మకమైన వానికి మెండైన ఏమని దేవుని ఉండండి. దేవుడు దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. అందుకనే ప్రియులారా, మరి మూడవదిగా మనం గమనించినట్లయితే హిజ్కియా జబ్బు పడినప్పుడు అద్భుతముగా ఆయన బాగు చేశాడు గనుక మరి ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము. ఈ దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయం 21వ వచనంలో, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి ఏం చేశాడు? వర్ధిల్లాడు. దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తానంటున్నాడు. కాబట్టి దేవుని పట్ల మరి నిజమైన భక్తి ఎప్పుడు ఆయనకు విజేత చూపేలా, ఆయనకు మహిమ కలిగేందుకు పాటుపడేలా చేస్తుందండి. అందుకని అలాంటి భక్తికి తప్పకుండా ఏముంటుందంటే ప్రతిఫలం ఉండదు, ప్రతిఫలం ఉన్నది. కాబట్టి దేవునికి స్తోత్రములు. నేను ముగించిపోతున్నాను. దేవుని బిడ్డారా, ప్రియమైనటువంటి వారారా, ఈయన హిజ్కియా
తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చాడు. మరి మనము కూడా ఏం చేయాలంటే యథార్థముగాను అనుకూలముగాను నమ్మకంగా పనిచేస్తే మన పని ఏ పనున్నా కానీ దేవుడు ఆశీర్వదిస్తాడండి. బిడ్డల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, భార్య విషయంలో కానీ, కుటుంబం విషయంలో, రక్త సంబంధ విషయంలో కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసేటువంటి వారుగా ఉన్నారు. నా మటుకు నేను చేస్తుంటాను ప్రార్థన. ఆ రక్త సంబంధికుల కొరకు, దైవ సేవకుల కొరకు, ఇక్కడ జరిగేటువంటి పరిచర్య కొరకు. ఇక్కడ ఉన్నటువంటి 2 సాల్మన్ రాజులు ఉన్నారు, YCH, వీరి కొరకు ప్రతి దినము కూడా మరి ప్రార్థన చేస్తాను. ఎందుకంటే ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. ఎప్పుడు అనుకూలముగా, యథార్థముగా, నమ్మకముగా. ఎందుకంటే నమ్మకమైన వానికి మెండైన దీవులు ఉన్నాయి కదా. కాబట్టి దేవుని విషయంలో, ధర్మశాస్త్ర విషయంలో, అన్ని విషయంలో కూడా ఎప్పుడైతే నమ్మకముగా ఉంటామో మనల్ని, మన కుటుంబాన్ని, సంఘమును దేవుడు ఆశీర్వదిస్తాడు. మన దేశాన్ని కూడా దీవిస్తాడండి. కనుక హిజ్కియా ప్రార్థన చేసి గొప్ప దేవుని పొందుకున్నాడు. ఆయన జబ్బు పడినా కానీ, మరణమైపోతావు ఇక నువ్వు బ్రతకవు అని చెప్పినా కానీ, వర్తమానం పంపించినా కానీ ఆయన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని కన్నీరు విడిచాడండి. తను చేసిన పనులన్నీ కూడా చెప్పుకున్నాడు, బాగుపడ్డాడు, దీవింపబడ్డాడు. కాబట్టి ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఆశ్రయించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. దేవుని బిడ్డలారా ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసు ప్రభువా, మీ పరిశుద్ధ పుణ్య పాదములకు స్తోత్రములు, వందనాలు చేసుకుంటున్నాము నాయన. ఈ ఉదయకాలమందు ఒక సంఘములో కృప చూపించిన తని స్తోత్రములు. కూడి వచ్చిన సంఘ సభ్యులు, కుటుంబీకులు, ప్రియమైన బిడ్డలు, దూర ప్రాంతములను, సమీపంలో వచ్చిన వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతించుకొని వచ్చినాను రాజా రక్షకుడా. ఈ ఉదయకాలం మందు జరిపించినటువంటి ఈ యొక్క కూడికను బట్టి మిమ్మల్ని స్తుతించుకొని వచ్చినాం. హిజ్కియాని మా ముందు ఉంచినారు ప్రభువా. హిజ్కియా యెహోవా నా బలం అంటాడు. వందనాలు ప్రభువా. అతడు నాయన నీ దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పనిచేసి ప్రభువా నీ నామను మహిమపరిచినాడు. అతడికి మరణకరమైన రోగము కలిగినప్పుడు ప్రభువా మరలా ప్రార్థించినాడు, కన్నీళ్లు విడిచచ్చు. ఆయన మీరు బాగు చేసినారు తని స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. దేవుని యొక్క ధర్మశాస్త్రం అందేమి ప్రభువా అన్ని విషయంలో తండ్రి నమ్మకంగా ఉన్నారు. మా ప్రియమైన తండ్రి, మేము కూడా అలాంటి నమ్మకమైనటువంటి జీవితాన్ని ప్రభువా అవలంబించుకొని తండ్రి నీకు మహిమార్థముగా ప్రవర్తించినట్లుగా కృప దయచేయండి. ప్రతివేదన, వ్యాధి, బాధ, బలతుడు ముట్టండి, స్వస్థత పరచము, ఆయుష్యారోగ్యాలు ఇవ్వండి. ఈ సంఘము క్షేమము, అభివృద్ధి, ఆశీర్వాదంతో నింపులు అనుగ్రహించండి. కృపతో నింపము. దేవదాసుల్ని, కుటుంబాన్ని, సంఘంను దీవెన ఆశీర్వాదంతో నింపుదల అనుగ్రహించమని, కూడిన ప్రతి ఒక్కరిపై మీ ఆశీర్వాదములు అనుగ్రహించము. ఇక్కడికి తండ్రి ఇదిగో ఈ ఆలయానికి నలువైపులో ఉన్న కుటుంబాలు క్షేమము, అభివృద్ధి, ఆశీర్వాదంతో నింపుదల అనుగ్రహించమని రక్షకుడైన యేసు వారి జీవము కలిగిన పరిశుద్ధ శ్రేష్టమైన నామమున ప్రార్థించి మిక్కిలి వినంగా వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఉన్నారు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ప్రజకు అవసరమైన వాక్యాన్ని అందించిన డేవిడ్ ప్రసాద్ పాష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు దీవించునుగాక. ఈరోజు స్త్రీల మీటింగ్లో సాక్ష్యాలు ఉండవు, వాక్యం ఉండదు. ఈ అవసరతల నిమిత్తము ప్రార్థన చేసుకొని వెంటనే వెళ్తారు. కొంత 10 నిమిషాల్లో అయిపోతుంది. కాబట్టి ఓపికగా
కూర్చోవలసిందిగా కోరుచున్నాం. ఏదైనా పాట పాడతారా? రైట్. ఇంకొక మూలవాక్యం చెప్తున్నాను, వెళ్తారా? అలాగే. నెలకు ఒక వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ నెలలో లూకాసు సువార్త 21వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తున్నాం. లూకాసు సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. చెప్పండి ఈ మాట. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. ఎవరెవరి ప్రాణాలు దక్కించుకోవాలి? చాలామంది అంటారు, పిల్లలు బట్టి పెద్దవాళ్ళు అంటారు, నా ప్రాణం తీస్తున్నాడండి, ఇసుకిస్తున్నాడండి. ఎవరు ఇసుకిస్తారండి? భర్తలను భార్యలు ఇసుకిస్తారా? లేకపోతే భార్యలు భర్తలను ఇసుకిస్తారా? తల్లిదండ్రులు పిల్లల్ని ఇసుకిస్తారా? ఎవరికి వారు ఇసుకు, నీకు నీవే ఇసుకు, రెండో వాళ్ళు కాదు. ఓర్పు లేదు. ఏం లేదు? ఓర్పు లేదు. ఓర్చుకోకపోతే నీ ప్రాణం కాపాడబడదు. అర్థమైనా? హిజ్కియా గురించి పాస్టర్ గారు చెప్తూ, చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నకు సహాయం చేస్తూ వచ్చాడు పరిచర్లో. తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి అదే ఉపయోగపడ్డది. నీ ప్రాణం పోతుందయ్యా, నిన్ను చంపేస్తున్నాడు ప్రభు, మరణానికి అప్పగిస్తున్నాడు అంటే ఆయన ఓర్చుకుని ఎక్కడికి వెళ్ళాడు? ప్రభు దగ్గరికి వెళ్ళాడా? డాక్టర్ల దగ్గరికి లగెత్తాడా? అమ్మా, పోయిన వారం చెప్పా కదా, కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నా, చచ్చిపోతున్నా అంటారు. చచ్చిపోతుంటే ఎందుకు చెప్తారు? చెప్తారా? ఓర్చుకోగలం. ఓర్చుకో. ఓర్పు లేని ఏం లేదు. ఈ ఓర్పు నేర్పించడానికే ప్రభు నీ జీవితంలో ఒక శ్రమ పెట్టాడు. గత వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. శ్రమ పెట్టాడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో రక్షణ దేవుని యొక్క కృప గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, శ్రమ ఓర్పు కావాలంటే ఏం కావాలి? శ్రమ కావాలి. ఓర్పు నీకు రావాలంటే ఏం కావాలి? శ్రమ కావాలి. శ్రమ లేకుండా నీకు ఓర్పు రాదు. కాబట్టి నీకేదో ఒక ఆర్థిక ఇబ్బందో, అనారోగ్యమో, కుటుంబంలో అసమాధాన స్థితి వచ్చింది. ఓర్చుకుంటేనే. హిజ్కియా ఓర్చుకున్నాడు కాబట్టి మనకింత చెప్పగలిగాడు, హిజ్కియా గురించి రాయగలిగాడు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నాను, హిజ్కియా పాస్టర్ కాదు, ప్రవక్త కాదు, ఆయన రాజు. చాలామంది రాజులు ఏం చేశారంటే ప్రజల్ని హింసించారు. ఎలా అంటే పాస్టర్లు లేకుండా, యాజకులు లేకుండా మందిరాలన్నింటినీ మూసేశారు. ఎవరో ఒకళ్ళు రాజులు మాత్రమే. హిజ్కియా కాలంలో మళ్ళా మందిరాలు ఓపెన్ చేయబడితే యాజకులు మేము పరిచర్య చేయలేము, ఎందుకంటే ప్రజ చెడిపోయింది. ఎవరో ఒక మంచి రాజు వస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ. అలానే ఇప్పుడు కూడా యెరూషలేము దేవాలయం ఎన్నిసార్లు పడగొట్టబడ్డది. ఇశ్రాయేలు దేశం మీదకి ఎంతమంది ఈ నాశనము చేయటానికి యుద్ధాలు జరిగించారు కదండి. సంవత్సరాల్లో మన వార్తలు ఏంటాం, ఎన్నిసార్లు ఇశ్రాయేలు మీద బాంబులు దాడి జరుగుతుంటాయి. దేవుని మందిరమును పాడైపోవటానికి కారణం ఎవరంటే నాయకత్వం. పాస్టర్లు పరిచర్య చేయలేరు, అందుకని వెళ్ళిపోతారు. హిజ్కియా కొన్న మంచితనం మళ్ళా మందిరంలో ఆహారం ఉండునట్లు అంటాడు. మందిరంలో తన మరణకాలంలో దేవుని యందు ఈయన చూపించిన భక్తి బట్టి మరణకాలంలో ప్రవక్త వచ్చాడు ఆయన దగ్గరికి. యాజకుడు వచ్చి చెప్తున్నాడు, దేవుడు నిన్ను మరణానికి అప్పగిస్తున్నాడు, సిద్ధపడు. కొన్ని సందర్భాలు నీకు అనుకూలంగా ఉండవు, అయినా నువ్వు ఓర్చుకొని దేవుని మీద ఆధారపడి ఉంటే జరగబోయే మర్మాలన్నీ దేవుడు నీకు సెలవిస్తాడు, జరగబోయే స్థితిని తెలియజేస్తాడు. ఆయన నీకు తలపెట్టిన కీడు శ్రమను కూడా మార్చి ఆశీర్వాదకరంగా ఇస్తాడు. శ్రమ ఏం చేస్తుందంటే ఓర్పుని నేర్పిస్తుంది. ఈ ఓర్పు నేను ఎక్కడికి నడిపిస్తుంది అంటే, నేను ఓర్చుకుంటున్నానని ఎలా తెలిసేది? నువ్వు ఓర్చుకుంటే నీకు లాభం, కానీ ఇది ప్రజలకు తెలియాలి. కాబట్టి ఒక పరీక్ష, ఫేస్ అనే ఎగ్జామ్, నీకు ఒక పరీక్ష కావాలి. పరీక్ష
మనిషిని హెచ్చిస్తుంది. అందుకని అంటాడు, శ్రమలలో మనం క్రీస్తుతో పాలివారం అవ్వాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. క్రీస్తు శరీరం ముందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకున్నాడు. యేసయ్య మన కోసం శ్రమ పడ్డాడు, ఓర్చుకున్నాడు. మనకు కూడా అట్టి ఇంటేనే యేసయ్య చనిపోయాడు, పునరుద్ధానాన్ని నాకు ఇచ్చాడని ఆనందపడాల్సిన పల్ల. దేవుని నువ్వు అంగీకరించావు, ఆయన బిడ్డవైతే ఆయన వారసత్వం తీసుకోవాలా లేదా? తీసుకో. ఆస్తులేనా తీసుకునేదే? ఎవరికన్నా బాగలేదనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ముందు ఏమడుగుతాడంటే, ఇది మీ అమ్మ అనుకుందా, మీ నాన్నకుందా, మీ పూర్వీకులు ఎవరికన్నా ఉందా? అంతే కదా, అడుగుతాడా లేదా? షుగర్, బీపీ, థైరాయిడే కాదు, ఏ జబ్బు అయినా ముందు అడిగే మాట ఏంటంటే, మీ తాత ముత్తాతలు ఎవరికన్నా ఉందా అని అడుగుతారు. ఇట్ ఈజ్ అన్ ఆరిజిన్, పారంపర్యం. ఆస్తులే పారంపర్యం అనుకోబాకండి, అన్నీ పారంపర్యం ఉండాలి. అర్థమైనా? ఎందుకంటే వాళ్ళు శ్రమ అనుభవించారు, వెళ్ళిపోయారు అనుకుంటే నువ్వు మేలు అనుభవించేవాడికి ఆశీర్వాదకరంగా ఉంటావు. వాళ్ళు శ్రమ అనుభవించారు కాబట్టి ఆశీర్వాదకరంగా ఉన్నారు. నీ యేసయ్య నీ కోసం శ్రమ పడ్డాడు కాబట్టి నువ్వు దీవించబడ్డావు. మరి నీకు అప్పగించబడిన ఉద్యోగము, నీకు అప్పగించబడిన బాధ్యత, నీకు అప్పగించబడిన సంఘము, నీకు అప్పగించబడిన వ్యాపారము, నీ కుటుంబంలో ఎట్లా ఆశీర్వదించబడాలి? ఓర్చుకో. అందుకంటాడు, క్రీస్తు శరీరం ముందు శ్రమ పడ్డాడు, నువ్వు నీ ఇష్టము కాదు. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం ముందు జీవించిన మిగిలిన కాలం ఇక మీదట మనుషుల యొక్క ఆశల చొప్పున నడుచుకొనక దేవుని ఇష్ట ప్రకారం నడుకొంచు పాపముతో జోలికనేమియో. పాపం జోలికి మనం పోతామంట శ్రమలు రాకపోతే. అర్థమైందా? పాపం ఎప్పుడు మన జోలికి రావట్లా, పాపం జోలికి మనమే వెళ్తున్నాం. ఆ ఇతరుల జోలికి వెళ్లకుండా ఉండాలంటే నీకు శ్రమ కావాలి. ఈ శ్రమ కావాలని కోరుకోవట్లేదు, కానీ శ్రమలో దాగి ఉన్న ఓర్పు నీకు అన్వయించుకోవాలి. ఓర్పు అన్వయించుకుంటే నువ్వు పరీక్ష నెగ్గగలవు. పరీక్ష హిజ్కియా నెగ్గాడు. హిజ్కియా జీవితంలో 4 సంఘటనలు చెప్పారని ఈ 4 జరిగినాయి అనుకోబాకండి. ఈ 4 గెలిచాడు ఆయన. ఈ గెలిచాడంటే, ఈ పరీక్ష నెగ్గాడంటే ఎంతగా ఆయన ఓర్పు కలిగి జీవించాడో ఆలోచించు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఓర్పు ఏం చేస్తుందంటే నీ ఆయుష్ని పెంచుతుంది. ఏం చెప్తున్నాడు అక్కడ? లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనంలో. లూకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం. మీరు ఓర్పు చేత మీ ప్రాణములను దగ్గించుకొందురు. ఏమండి? మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దగ్గించుకుంటారు. మీరు మీ ఓర్పు చేత. టెంప్టేషన్స్ ఉంటాయి, ఎవరో కూడా రెచ్చగొడతారు, రెచ్చగొట్టకుండా ఉండరు, ఎట్టన్నా రెచ్చగొడతారు. రెచ్చగొట్టారని నువ్వు రెచ్చిపోతే ఎట్టా? నువ్వు క్రీస్తు యేసుకు కలిగిన సాధుత్వాన్ని కలిగి ఉంటే, ఆయన వారసుడుగా, ఆయన వారసురాలుగా సృష్టి ఉన్నంత కాలము యేసు ప్రభు పాదాల యొద్ద ఆ మగ్దలేని మరి ఆ జటామాంసి అత్తర పోస్తుంటే చుట్టూరు ఉన్న వాళ్ళందరూ లేచారా లేదా? అంత డబ్బులు వేస్ట్ చేస్తాం. ఓర్చుకుంది, ఆమె చేయాల్సిన పని ఆమె చేసింది. ప్రభు అన్నాడు, ఈ సృష్టి ఉన్నంత కాలం ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం ఎక్కడ ఉంటుందో, నా మాట ఎక్కడ ఉంటుందో, నేను ఎక్కడ ఉంటానో నువ్వు అక్కడ. లాజరు చనిపోయిన తర్వాత యేసయ్య లేపాడు లాజర్ని. ఇంటికి వెళ్ళి చదువుకోండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. లాజర్ను కూడా చంపాలనుకున్నారంట. యేసయ్యని అప్పుడు దాకా చంపేయాలనుకున్నారు, ఇప్పుడు యేసయ్యని కాదు, యేసయ్యని వెంబడించే లాజర్ ఉన్నాడే, యేసయ్యని వ్యతిరేకించాడు. ఈ లాజర్ కూడా వ్యతిరేకించాడు. ఇప్పుడు యేసయ్య బ్రతికిస్తే ఆయనతోనే ఉన్నాడు. ఇప్పుడు ఆ లాజర్ను కూడా చంపేద్దాం, లాజర్ను కూడా కష్టపెడదాం, లాజర్ను కూడా వెలివేద్దాం. యేసు ప్రభుని నమ్మిన నీకు, కలిగిన నీకు కూడా శ్రమ ఏమి నేర్పిస్తుందంటే ఓర్పుని నేర్పిస్తుంది. నేర్చుకో.
ఎంతకాలం అంటే జీవితకాలం. ఎంతకాలం? జీవితకాలం నువ్వు ఓర్చుకుంటే నీ జీవితం పెరుగుతుంది. సృష్టి ఉన్నంతకాలం నీవు చిరస్థాయిగా ఉంటావు. సృష్టి ఉన్నంతకాలము ఇగో జీవితంలో నీ ఓర్పు నిన్ను ఇక్కడ బ్రతికించడమే కాదు, నిత్య మరణమైన అగ్నిగుండానికి పోకుండా క్రీస్తుతో నీవు జీవించటానికి నీకు మేలు చేస్తుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది. పాపము చేస్తే లేకుంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు జీవిస్తే ఇక్కడ మరణిస్తావు, మనుషుని అగ్నిగుండానికి పోతావు, నిత్య జీవం ఉండదు. ఇక్కడ నువ్వు లెక్కలేదనుకుంటే. కానీ శారీరక మరణము పొందిన నిత్యము జీవించటానికి ఓర్పే నీకు సాధకమై ఉన్నది. లోకంలో అన్నిటికీ ఓర్చుకుంటాం, లోకంలో అన్నిటికీ. కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దేనికి ఓర్చుకోలే, దేనికి కానీ ఓర్చుకోవలసింది ఎక్కడంటే ప్రభువుని బట్టి. శ్రమ పడిన వారే క్రైస్తవులు అనబడదు. చదువుకున్నాం కదా, పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. పోయిన వారం శ్రమ పడిన నీవు, ఇప్పుడు పాత నిబంధన కాలం కావచ్చు, కొత్త నిబంధన కాలం కావచ్చు, దేవుని మీద ఆశ చూపుతున్నాడు హిజ్కియా. దేవుని మందిరం మీద ఆశ చూపుతున్నాడు హిజ్కియా. మరణము సమీపించిన తన ఆయుష్ని పొడిగించుకున్నాడు. ఈరోజు నీకు నాకు మాదిరిగా ఉన్నాడు. ఇదే మాదిరిలో మనం ముందుకు పోవాలని ప్రభు కోరుతున్నాడు. తల వంచండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి ఉందనా కృప చూపుట మీ యొక్క కార్యము అనుభవించుట మా యొక్క ధన్యత. ఈ ధన్యకరమైన జీవితంలో దయాళుత్వము కలిగి జీవించు భాగ్యమును దయచేయమని నాయనా, మా పాపములను పరిహరించి మేలుకరమైన జీవితం కూడి ఉన్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, రానైన వారమంతా దీవెనలతోనూ మేలులతోనూ హెచ్చించమని యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును. మనదిన ఆహారం అన్నిటికీ మాకు దయచేయము, మా రుణస్థలమే. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి. పరమందాసిన తండ్రి యొక్క కృప, మన రక్షకుడైన యేసునాథుని నిత్యమైన ఆశీర్వాదం, నిరతమైన దీవెన సదా మనకును మన కుటుంబములకును కూడా ఉన్న ప్రతి బిడ్డకును ఈ దినమున ఆశపడి రాలేకపోయినా ప్రతి వ్యక్తికి ప్రభు నిత్యమైన ఓర్పుతోనూ, మేలులతో కూడిన ఆరోగ్యముతోనూ, ఆశీర్వాదముతో కూడా ధన్యతతోనూ, సుఖమైన ప్రసవముతోనూ, మేలుకరమైన ఉద్యోగములతోనూ, లాభకరమైన వ్యాపారముల చేతను, ప్రసన్నతతో కూడిన చేతి పనితోనూ, ప్రభు చదువుతున్న బిడ్డలకు జ్ఞానముతోనూ తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.